వాడు ఎక్కడ చూసిన వాట్సాప్ ఫేస్బుక్ అంటే చాటింగ్లో ఉంటాడన్నా. ఫస్ట్ ఇంట్లో ఉన్నాడన్నా, ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటున్నాడు. ఏం లేదన్నా, సాటర్డే కదా వీకెండ్ పార్టీకి వెళ్ళాను, అందుకే రాలేకపోయినా. సరే అన్న, షోలో వస్తానన్నా. అవును, అన్నతో చర్చికి వస్తానని చెప్పాను. రేపు ఏదో మూవీ రిలీజ్ ఉందాము కదా. హలో జాబ్ చెప్పరా? గుర్తుందా? మార్నింగ్ 5 సినిమా స్టార్ట్ అవుతుంది. 4 థియేటర్లో ఉంటుంది. 4కి ఇంకా ఇప్పుడే థియేటర్కి మార్నింగ్ 4 థియేటర్లో. సరే దా షో. హలో ఎక్కడున్నావు? బయట మాకు తిరుగుతా. నువ్వు లేదు, నువ్వు ఏంటండి? ఏం లేదు, మార్నింగ్ వచ్చాను బయట. సారీ డాడీ, ఓకే డాడీ. మార్నింగ్ 4 o'clock అయిపోయింది. జాన్సన్ కాల్ చేస్తా ఉన్నాడు. ఇది టికెట్లు దొరికాయా లేదా పిల్లలకి ఇచ్చేది కదా? జాబ్ వచ్చారా? బాబు బాగున్నా? వ్యూ బాగుంది. తీసుకున్నా షూర్. అవునా బాబు, ఇంత నుంచి కాల్ వస్తుంది, కట్ చేస్తూ ఉంటారా? అదే అదే కస్టమర్కి ఫోన్ చేసినట్టున్నాడు. అవును, ఫోన్ ఎక్కడ? నీ ఫోన్ లేదు కదా? దీని పని కన్నా ఏం లేదు, మా డాడీ ఛార్జింగ్ పెట్టుకుని తీసుకొచ్చాను. ఎందుకు తెస్తాను అనుకున్నా, మన పాస్ గారు గ్రాడ్యుయేషన్ చేశారు. అందరికీ అప్పుడు గ్రాడ్యుయేషన్ తీసుకున్నాం, అందరూ యూపీటీకి రమ్మంటున్నారు. మా డాడీ ఫోన్ చేస్తున్నారు. మా డాడీ ఏమో నేను ఏమన్నా చేస్తాను, అందుకే ఫోన్ చేశాను. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం, పాస్ గారే సరే ఏం లేదు, నా మార్నింగ్ బేబీ షో బ్రహ్మోత్సవం మూవీకి వెళ్ళాను, అందుకే రాలేకపోయినా. అదే మన సినిమాలు కలపడు తెలియదు, అందులో విగ్రహారాధన సినిమా అంటున్నా అన్న. నాకు డౌట్, బ్రహ్మోత్సవం విగ్రహారాధన సినిమా పర్లేదు, కొన్ని కబరే కావచ్చా? ఏ సినిమాకి వెళ్ళకూడదు. దేవుని వాక్యం పాటిస్తూ చర్చలో ఫాస్ట్గా చెప్పుకుంటూ ఎవరి కాలం దేవుని గాడి మోసేవాళ్ళు అనుకున్నారు. సరే అన్న, సరే. ఈ స్క్రిప్ట్ చూస్తుండగా మనలో చాలా మంది ఈ క్యారెక్టర్స్ వాళ్ళ పర్సనాలిటీని ఐడెంటిఫై చేసుకోవాలి. వీళ్ళందరినీ చూస్తుండగా మనకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళకి నిజంగా ఏది జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏది తప్పు ఏది ఒప్పో తెలియదు. అది ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? జస్ట్ లైక్ సెల్ కెమెరాలో సెల్ఫీలా బైబిల్ అనే కెమెరాలో మన హిడెన్ నేచర్ కనిపిస్తుంది. ఏది తప్పో ఏది ఒప్పో బైబిల్ క్లియర్గా తెలుస్తుంది. అందుకే కీర్తనలు 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు,
నీ వాక్యం బట్టి నాకు జాగ్రత్తగా చూసినట్టు చేసే కదా అని రాయబడింది. ఆ వాక్యం ప్రకారం మనం బైబిల్ని ధ్యానించడం ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మనల్ని మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. నిన్ను నీవు బైబిల్ ప్రకారం సరి చేసుకోవాలి.